దేశ చరిత్రలోనే కని విని ఎరగని దోపిడీ ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 400 కోట్ల రూపాయలను దోచేశారు. కంటైనర్లను అడ్డుకుని సినీ ఫక్కీలో దాడి చేసి ఎత్తుకెళ్లిపోయారు. 3 నెలల కిందట చోటు చేసుకున్న ఈ ఘరానా దోపిడీ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మూడు రాష్ట్రాల సరిహద్దుల్లో భారీ దోపిడీ జరిగింది. దేశవ్యాప్తంగా వెలుగు చూసిన ఘటనల్లో ఇదే అతిపెద్ద దోపిడీగా అధికారులు చెబుతున్నారు. కర్ణాటక, మహారాష్ట్ర, గోవా సరిహద్దు ప్రాంతమైన చర్లకొండ మార్గంలో కోట్ల రూపాయలను కొట్టేశారు దుండగులు. ఒకటి కాదు రెండు కాదు 400 కోట్ల రూపాయలు ఎత్తుకెళ్లిపోయారు. డబ్బు తరలిస్తున్న 2 కంటైనర్లను అడ్డగించి దోచుకున్నారు. దేశవ్యాప్తంగా కలకలం రేపుతున్న ఈ దోపిడీ జరిగి 3 నెలలకు పైనే అవుతున్నట్లు పోలీసులు చెబుతున్నారు. కానీ ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారడం వెనుక అనేక కారణాలు ఉన్నాయి. గతేడాది అక్టోబర్ 16న తనని కొంతమంది కిడ్నాప్ చేశారని మహారాష్ట్రలోని నాసిక్ పరిధిలో గల ఘోటి పోలీసులకు సందీప్ దత్తా అనే వ్యక్తి ఫిర్యాదు చేశాడు. తనను విరాట్ గాంధీ ఆదేశాలతో విశాల్ నాయుడు మరికొందరు కిడ్నాప్ చేసినట్టుగా చెప్పాడు. దీంతో నాసిక్లో కేసు నమోదైంది. ఇక ఫిర్యాదు అందిన తరువాత కేసు నమోదు చేసిన మహారాష్ట్ర పోలీసులు దర్యాప్తు కోసం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. దాదాపు 3 నెలలు గడిచిన దర్యాప్తులో పురోగతి సాధించలేకపోయినట్లు తెలుస్తోంది. జనవరి 1న కర్ణాటక పోలీసుల సాయం కోరుతూ లేఖ రాశారు నాసిక్ పోలీసులు. నాసిక్ ఎస్పీ నుంచి బెళగావి పోలీసులకు ఒక లేఖ వచ్చింది. దాని ద్వారా భారీ నగదు దోపిడీ అంశం వెలుగులోకొచ్చింది. దీంతో ఈ అంశంపై సమగ్ర దర్యాప్తు జరిపేందుకు ప్రత్యేక బృందాన్ని నాసిక్కు పంపించారు బెళగావి పోలీసులు. అయితే డబ్బు ఎవరిది, కంటైనర్లో ఎక్కడి నుంచి ఎక్కడికి తరలిస్తున్నారు వంటి వివరాలు మాత్రం కర్ణాటక పోలీసులకు ఇవ్వలేదు. దోపిడీ జరిగినట్టు చెబుతున్నది గోవా, మహారాష్ట్ర, కర్ణాటక సరిహద్దు ప్రాంతం. అందువల్ల 3 రాష్ట్రాల పోలీసులు సంయుక్తంగా దర్యాప్తు చేయాల్సి ఉంది. గోవా నుంచి బెళగావి మీదుగా మహారాష్ట్రకు నగదు రవాణా చేస్తున్నట్లు దర్యాప్తులో తేలింది. ఈ నగదు ముంబైకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారిదిగా ప్రచారం జరుగుతోంది. మరోవైపు గోవాకు చెందినటువంటి బాలాజీ ట్రస్ట్ అనే ధార్మిక సంస్థకు చెందిందనే పుకార్లు వినిపిస్తున్నాయి. ఈ మొత్తం వ్యవహారంలో జయేష్ కదం, విశాల్ నాయుడు, సునీల్ దమాల్, విరాట్ గాంధీ, జనార్దన్ తాయిగుడేను నిందితులుగా నాసిక్ పోలీసులు గుర్తించారు. ఇటీవల విరాట్ గాంధీని అరెస్టు చేసినట్లుగా బెళగావి పోలీసులకు నాసిక్ పోలీసులు సమాచారమిచ్చారు. ఈ భారీ దోపిడీ ఘటనలో పోలీసులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దోపిడీకి గురైన సొమ్ము నిజంగా 400 కోట్లో కాదో స్పష్టత లేదు. కానీ ఈ దోపిడీ బెళగావి జిల్లా పరిధిలో జరిగినట్లు నిర్ధారణ కావడంతో ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామంటున్నారు కర్ణాటక పోలీసులు. మహారాష్ట్ర పోలీసులకు సహకరించేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు బెళగావి ఎస్పీ. ఈ క్రమంలోనే దోపిడీ ఘటనపై కర్ణాటక హోంమంత్రి పరమేశ్వర స్పందించారు. బాధితులు కర్ణాటక పోలీసులకు ఫిర్యాదు చేస్తే దర్యాప్తు చేయడానికి సిద్ధమని, ఈ ఘటనలో వాస్తవాలు వెలుగు చూస్తాయని హోంమంత్రి పరమేశ్వర వెల్లడించారు.